వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ విత్ రమణ. ఇప్పుడు ఐటీలో వస్తున్న అడ్వాన్స్డ్ చేంజెస్ వలన కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్నటువంటి ఎజెంటిక్ ఏఐ లాంటి టాపిక్స్ వలన కానీ డెఫినెట్గా చాలా జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పి రీసెర్చ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ వీడియోలో ఏఐ వలన ఇంపాక్ట్ అయ్యేటటువంటి 10 జాబ్ రోల్స్, ఆ జాబ్ రోల్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎలా అప్స్కిల్ అవ్వాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్. డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది ఇది పూర్తిగా రిపిటేటివ్గా చేసే పని. ఇది ఏఐ టూల్స్ కానీ ఓసిఆర్ సాఫ్ట్వేర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కంటే చాలా వేగంగా పనిచేస్తాయి. కాబట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే జాబ్ ఖచ్చితంగా చాలా వరకు కనుమరుగైపోయే ఛాన్స్ ఉంది. ఇందులో వర్క్ చేస్తున్న వాళ్ళు అప్స్కిల్ అవ్వటానికి, ఆల్రెడీ మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్గా కానీ ఉండుంటే అప్స్కిల్ అవ్వటానికి డేటా అనాలిసిస్, సీక్వెల్, పైథాన్, పవర్ బిఐ ఇలాంటి టూల్స్ నేర్చుకుని డేటా అనాలిసిస్ సైడ్, డేటా అనలిస్ట్ సైడ్ వెళ్ళడం మంచిది. సో దీనివల్ల మీకు గ్రోత్ కూడా ఉంటుంది. ప్రజెంట్ మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్గా 2 lakhs ప్యాకేజ్ వస్తుంటే ఖచ్చితంగా మీరు ఈ డేటా అనలిస్ట్గా అప్స్కిల్ అయితే 8 lakhs పైన ప్యాకేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సెకండ్ రోల్ కస్టమర్ సపోర్ట్. కస్టమర్ సపోర్ట్లో కానీ మీరు వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ జాబ్ కూడా కనుమరుగైపోతుంది. సో చాట్ బాట్స్ కానీ ఏఐ వాయిస్ బాట్స్ ఇవి రీప్లేస్ చేస్తాయి. సో ఎవరైతే కస్టమర్ సపోర్ట్లో వర్క్ చేస్తున్నారో మీరు అప్స్కిల్ అవ్వాలి అంటే సో సిఆర్ఎం టూల్స్ కానీ, కస్టమర్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ వర్క్ కానీ, ఏఐ టూల్స్ కానీ ఇలా మీరు అప్స్కిల్ అవ్వడం మంచిది. తద్వారా మీరు సపోర్ట్ జాబ్లో నుంచి కస్టమర్ సక్సెస్ మేనేజర్, సపోర్ట్ జాబ్లో నుంచి కస్టమర్ సక్సెస్ మేనేజర్ వైపు వెళ్ళడం మంచిది. దీని ద్వారా మీ ప్యాకేజ్ కూడా గ్రో అవుతుంది. అలాగే థర్డ్ రోల్ డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యేది టెలికాలింగ్, సేల్స్ జాబ్స్. సో ఎవరైతే బేసిక్ టెలికాలింగ్లో ఉంటారో, అంటే స్క్రిప్ట్ బేస్డ్ టెలికాలింగ్లో ఉంటారో, మీరు చేసే స్క్రిప్ట్ బేస్డ్ టెలికాలింగ్ అనేది ఏఐ బాట్స్ ఆ కాల్స్ని హ్యాండిల్ చేస్తున్నాయి ఆల్రెడీ. సో దీనిలో ఉన్న వాళ్ళు అప్స్కిల్ అవ్వడానికి డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ స్కిల్స్ అండ్ పర్సనల్ బ్రాండింగ్, సో ఇలాంటివి అంటే ఇంప్రూవ్ చేసుకోవడం, మీ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా టెలికాలింగ్ అండ్ సేల్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ సేల్స్ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి వీలవుతుంది. సో అలాగే ఫోర్త్ రోల్ డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యేది ఏఐ ఎఫెక్ట్ వలన. సో ఆల్రెడీ ఎఫెక్ట్ అయినాయే చెప్తున్నాను నేను. సో బేసిక్ అకౌంటెంట్, అకౌంటింగ్లో బేసిక్ అకౌంటెంట్, ఎందుకంటే అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో ఆటోమేషన్ వస్తుంది. ఏఐ మాత్రమే కాదు, ఇక్కడ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో ఆటోమేషన్ వస్తుంది. సో మీరు బేసిక్ అకౌంటెంట్గా కానీ ఉంటే ఫైనాన్షియల్ అనాలిసిస్, ఎస్ఏపి అండ్ జిఎస్టీ, ట్యాక్స్ ఇలాంటి సైడ్ అప్స్కిల్ అవ్వడం బెటర్. ఇలా కానీ మీరు అప్స్కిల్ అవ్వకపోతే మీ రోల్ ఏఐ చాలా వరకు రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే సో దీనివలన ఏఐ వలన, ఆటోమేషన్ వలన ఎఫెక్ట్ అవుతున్న 5th జాబ్ రోల్ చూస్తే మనం కంటెంట్ రైటర్. సో బేసిక్ కంటెంట్ రైటర్ స్కిల్స్ అనేవి ఏఐ కంటెంట్ చాలా వేగంగా జనరేట్ చేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా జనరేట్ చేస్తుంది, చాలా ఎగ్జాంపుల్స్తో జనరేట్ చేస్తుంది. బేసిక్ రైటింగ్ కంటెంట్ రైటర్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు అప్స్కిల్ అవ్వాల్సి ఉంటుంది. కంటెంట్ స్ట్రాటజీ బిల్డ్ చేయడంలో కానీ, ఏఐ యూసేజ్ కానీ, కాపీ రైటింగ్ కానీ ఇలాంటి వాటికి అప్స్కిల్లింగ్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే సో మీరు చేసే పనిని చాలా వరకు ఏఐ రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే 6th జాబ్ రోల్ గ్రాఫిక్ డిజైనర్. బేసిక్ గ్రాఫిక్ డిజైనర్ చేసే వర్క్ని ఏఐ డిజైన్ అనేది రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. సో బేసిక్ గ్రాఫిక్ డిజైనర్గా చేస్తున్న వాళ్ళు మీరు అప్స్కిల్ అవ్వాలి అంటే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్, యూఐ యూఎక్స్ డిజైన్ అంటాం, బ్రాండింగ్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ ఇలాంటి వాటికి అప్స్కిల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 7th జాబ్ రోల్ మాన్యువల్ టెస్టర్. సో ఐటీ ఇండస్ట్రీలో మాన్యువల్ టెస్టర్స్ చాలామంది ఉంటారు. సో మాన్యువల్ టెస్టర్స్ రోల్ని ఆటోమేషన్ టెస్టింగ్, ఏఐ టెస్టింగ్ ఇంకా చాలా వేగంగా రీప్లేస్ చేస్తున్నాయి. సో ఇప్పుడు చాలా టూల్స్ వచ్చినాయి కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళు డెఫినెట్గా సో మాన్యువల్ టెస్టింగ్లో ఉన్నవాళ్ళు ఆటోమేషన్ టెస్టింగ్ వైపుకి, ఏఐ టెస్టింగ్ వైపుకి. సో ఆటోమేషన్ టెస్టింగ్లో కూడా ఫ్రేమ్వర్క్ బిల్డింగ్ కానీ ఎస్డెట్ అనే రోల్ ఉంటుంది. పెనట్రేషన్ టెస్టర్, సెక్యూరిటీ టెస్టర్, ఎస్పెషల్లీ ఎస్డెట్, ఏఐ టెస్టర్ ఇలాంటి రోల్స్కి అప్స్కిల్ అవ్వకపోతే సో చాలా వరకు మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, నేను ఉండదు అని చెప్పను కానీ, బట్ మాన్యువల్ టెస్టింగ్లో చాలా వరకు ఆటోమేషన్ రీప్లేస్ చేసింది. అలాగే ఇప్పుడు ఏఐ రావడం ద్వారా ఇంకా ఎక్కువ రీప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే 8th రోల్ వచ్చేటప్పటికి బీపీఓ నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్. సో ఈ బీపీఓ నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ని కూడా ఏఐ టూల్స్ రెస్పాన్స్ జనరేట్ చేయడం కానీ, అలాగే చార్ట్ సపోర్ట్ ఆటోమేషన్ కానీ వీటి వల్ల రీప్లేస్ అవుతుంది. సో మీరు రిప్లై టైప్ చేస్తే ఏఐ ఆల్రెడీ రెడీగా ఆన్సర్ ఇస్తుంది కాబట్టి ఈ బీపీఓ నాన్ వాయిస్ ప్రాసెస్లో కూడా కొంతవరకు చాలా వరకు ఈ రీప్లేస్మెంట్ జరుగుతుంది. సో ఇందులో ఉన్న వాళ్ళు అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్, డేటా అనాలిసిస్, ఎక్సెల్ అండ్ సీక్వెల్, ప్రాసెస్ ఆటోమేషన్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్పిఏ ఇలాంటి టూల్స్కి అప్స్కిల్ అవ్వడం అనేది బెటర్. సో అలాగే బీపీఓ నుంచి బిజినెస్ అనలిస్ట్ గాను, ఆపరేషన్స్ మేనేజర్ గాను మీరు చేంజ్ అయితే ఈ ఏఐ ఎఫెక్ట్ని, ఆటోమేషన్ ఎఫెక్ట్ని తప్పించుకోవచ్చు. అలాగే ఐటీ సపోర్ట్ జాబ్ L1
L1 సపోర్ట్, హెల్ప్ డెస్క్, కేటలాగ్ టికెట్స్ అంటాం. సో బేసిక్ ఇష్యూస్ని ట్రబుల్ షూట్ చేయడం అనేది ఏఐ రీప్లేస్ చేస్తుంది. సో ఈ నాలెడ్జ్ బేస్ ఆటోమేషన్ అనేది ఆల్రెడీ చాలా హెవీగా జరుగుతుంది ఇండస్ట్రీలో. సో సపోర్ట్ జాబ్స్ మీద ఆల్రెడీ ఎఫెక్ట్ ఉంది. సో సపోర్ట్ జాబ్స్లో ఉన్నవాళ్ళు క్లౌడ్ సైడ్ కానీ, AWS, Azure, నెట్వర్కింగ్, డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ ఇలాంటి వాటికి అప్స్కిల్ అవ్వడం బెటర్. సో L1 సపోర్ట్ నుంచి క్లౌడ్ ఇంజనీర్గా లేదా సిస్టమ్ అడ్మిన్గా అప్స్కిల్ అయితే వాళ్ళకి కొంచెం బెటర్గా ఉండొచ్చు ఫ్యూచర్ అనేది. అలాగే 10th రోల్ ఏఐ వల్ల ఎఫెక్ట్ అయ్యింది, ఆల్రెడీ అవుతున్న ఇంకొక రోల్ వచ్చినప్పటికి జూనియర్ డెవలపర్స్. సో ఏఐ కోడింగ్ టూల్స్ ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ చేస్తున్నాయి కాబట్టి జూనియర్ డెవలపర్స్ కూడా, అంటే 0 to 3 ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ బేసిక్ కోడింగ్ స్కిల్తో ఇటువరకు ఈజీగా జాబ్ కొట్టేవాళ్ళు, ఇప్పుడు అక్కడ కూడా చాలా ఎఫెక్ట్ జరుగుతుంది. సో అప్స్కిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు సో సిస్టమ్ డిజైన్, AIML, క్లౌడ్ ఇలాంటి వాటికి వైపు అప్గ్రేడ్, జనరేటివ్ AI, ఎజెంటిక్ AI ఇలాంటి అడ్వాన్స్డ్ స్కిల్స్ ఫ్రెషర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు ఏఐలో జాబులు ఉన్నాయా లేవా అని చెప్పి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో జాబ్స్ మాత్రం డెఫినెట్గా క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్, IoT, రోబోటిక్స్ ఇట్లాంటి వాటిలోనే ఎక్కువ వాల్యూ ఉంటుంది, ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది, ఎక్కువ గ్రోత్ ఉంటుంది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా. సో అట్లా కాకుండా ఈ బేసిక్ స్కిల్స్ కానీ మీరు ఇంకా వర్క్ చేసి బేసిక్ స్కిల్స్లో ఫ్రెషర్ అవ్వాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు. ఫ్రెషర్స్ కూడా, ఎర్లీ స్టేజ్ ఫ్రెషర్స్ కూడా అడ్వాన్స్డ్ స్కిల్స్ మీద ఫోకస్ చేసి అడ్వాన్స్డ్ స్కిల్స్లో వర్క్ చేసే కంపెనీలకు వెళ్ళడం అనేది మంచిది. సో రిపీట్ అయ్యే జాబ్స్ అన్నీ ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నాయి, బేసిక్ లెవెల్ జాబ్స్ అన్నీ ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నాయి. సో ఖచ్చితంగా అంటే ఫ్యూచర్లో నేను పదే చెప్పాను నేను. సో చాలామంది అంటే అర్థం చేసుకోండి, ఏఐ అనేది చాలా వేగంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఒకప్పటికంటే కూడా ఇయర్ బై ఇయర్ ఏఐ స్పీడ్ పెరుగుతుంది. అలానే ఏఐ వల్ల కూడా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో మీ జాబ్స్లోకి అప్స్కిల్లింగ్ అనేది డెఫినెట్గా అవసరం. సో చాలామంది ఏం చేస్తారంటే డిలే చేసుకుంటూ వెళ్ళిపోయి జాబ్ పోయిన తర్వాత, లేకపోతే నోటీస్ పీరియడ్లోనో, లేకపోతే అసలు అంటే జాబ్ పోయిన తర్వాత రియలైజ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా రైట్ టైంలో అప్స్కిల్ అయితే డెఫినెట్గా మీ ఫ్యూచర్ బాగుంటుంది. సో ఫ్యూచర్లో మీరు డెఫినెట్గా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 3 లేయర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. టెక్నికల్ స్కిల్స్ అంటే డేటా సైన్స్ కానీ, ఏఐ కానీ, క్లౌడ్ కానీ, ఏదైనా ఎనీ టెక్నికల్ స్కిల్. 2 బిజినెస్ స్కిల్స్, సేల్స్ కానీ, స్ట్రాటజీ కానీ, డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. 3 హ్యూమన్ స్కిల్స్, కమ్యూనికేషన్, లీడర్షిప్, పీపుల్ మేనేజ్మెంట్. సో టెక్నికల్ స్కిల్స్ లేయర్లోనూ మీరు స్ట్రాంగ్ ఉండాలి, బిజినెస్ స్కిల్స్ లేయర్లోనూ మీరు స్ట్రాంగ్ ఉండాలి, హ్యూమన్ స్కిల్స్ లేయర్లోనూ మీరు స్ట్రాంగ్ ఉండాలి. ఇలా ఈ 3 లేయర్ స్కిల్స్లో స్ట్రాంగ్ ఉంటేనే ఫ్యూచర్ మీద ఇంకా బ్రైట్గా ఉంటుంది. సో అప్స్కిల్లింగ్ చేయకపోతే మీ శాలరీ 3 లక్షల దగ్గర, 5 లక్షల దగ్గర, 10 లక్షల దగ్గర, 15 లక్షల దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు ఒక 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకా 15 లక్షల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి 60-70 లక్షల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి 3 లక్షల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి 15 లక్షలు, 20 లక్షలు పనిచేసే వాళ్ళు ఉంటారు. సో మీ శాలరీ కానీ, ఫ్యూచర్ కానీ, కెరీర్ సేఫ్టీ కానీ ఇవన్నీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఎవ్రీ 2-3 ఇయర్స్కి అప్స్కిల్లింగ్ అనేది కామన్. సో అప్స్కిల్లింగ్ అనేది రైట్ టైంలో చేసుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది. నేను ఏఐ గురించో ఆటోమేషన్ గురించో మాట్లాడట్లేదు. అప్స్కిల్లింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైతే ఫ్యూచర్ గురించి, గ్రోత్ గురించి ఆలోచిస్తారో మీరు ఏ రోల్లో ఉన్నా సరే అప్స్కిల్లింగ్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఏఐ వల్ల ఈ జాబులు పోతాయి, ఆ జాబులు పోతాయి, ఇలాంటి సినారియో క్రియేట్ చేయడం నా వీడియో ఉద్దేశం కాదు. నా వీడియో ఉద్దేశం ఒకటే, ఏఐ వలన కావచ్చు, ఆటోమేషన్ వలన కావచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ వలన కావచ్చు, టెక్నాలజీలో అప్గ్రేడ్ వలన కావచ్చు, ప్రపంచం ప్రతి 2-3 సంవత్సరాలకు మారుతూనే ఉంటుంది. మారుతున్నప్పుడు మనం దానికి అనుగుణంగా మనం అప్స్కిల్లింగ్ చేసుకుని మీ రోల్, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ రోల్ ఏంటి, మీరు చేయగలిగింది ఏంటి. సో కొంతమంది వేగంగా అప్స్కిల్లింగ్ చేసుకోగలుగుతారు, కొంతమంది స్లోగా అప్స్కిల్లింగ్ చేసుకోగలుగుతారు. సో ఇలా మీరు అప్స్కిల్లింగ్ గురించి చెప్పడం మాత్రమే ఇక్కడ నా ఉద్దేశం. ఇలాగే ఇవే కాదు, ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి జాబ్స్ మీద ఏఐ ఇంపాక్ట్ కానీ, ఆటోమేషన్ ఇంపాక్ట్ కానీ ఉంటుంది, వాళ్ళు ఎలాంటి కోర్సెస్కి అప్స్కిల్లింగ్ కావాలనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఇంకా నేను చేస్తాను. అలాగే మీలో ఎవరికైనా కెరీర్ అప్స్కిల్లింగ్ అవ్వాలి, నాన్ ఐటీ టు ఐటీ కావచ్చు, ఐటీలో ఇంకా అప్స్కిల్లింగ్ కావచ్చు, కెరీర్ గ్యాప్ టు ఐటీ కావచ్చు, ఫ్రెషర్ నుంచి ఐటీలోకి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఐటీలోకి ఫ్రెషర్గా వెళ్ళడానికి కావచ్చు, లేకపోతే మీరు ఆల్రెడీ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, స్ట్రక్ అయ్యారు. సో నాకు తెలిసిన, అంటే నేను ఈ 16 ఏళ్లలో క్వాలిటీ థాట్లో స్టూడెంట్స్తో మాట్లాడిన ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అనేవి మీతో షేర్ చేసుకోవడానికి ఈ కెరీర్ గైడెన్స్ ఛానల్ ఉపయోగిస్తున్నాం. సో మీరు ఎవరైనా అప్స్కిల్లింగ్ అవ్వాలి బట్ కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేసిన అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరియు ఈ వీడియోలో కింద కామెంట్స్లో కూడా మీ అప్స్కిల్లింగ్ క్వశ్చన్స్ మీరు అడగవచ్చు. థ్యాంక్ యూ.